బుగ్గమఠం, తిరుపతి పవిత్రమైన నగరం. ఆ తిరుపతి ప్రాంతంలో ఫామ్ హౌస్, మారుతి నగర్లో ఫామ్ హౌసా, గెస్ట్ హౌసా, రెసిడెన్సా ఏదైనా అనుకోవచ్చు. 4.2 ఏకర్స్లో ఉంది. తిరుపతి టౌన్కి బాగా దగ్గర ఉండటం వల్ల ఇప్పుడు బుగ్గమఠం అనే ఒక సంస్థకి సంబంధించి ఈ గవర్నమెంట్ ల్యాండు బుగ్గమఠం ఆధీనంలో రెవెన్యూ రికార్డ్స్లో పెద్ద ఎత్తున ల్యాండ్ ఉండింది. 123.43 ఏకర్స్ ఉండింది. ఈ 123.43 ఏకర్స్ బుగ్గమఠానికి చెందింది రెవెన్యూ రికార్డ్స్లో ల్యాండ్. ఇది 1970లో దేవాదాయ శాఖ పరిధిలోకి బుగ్గమఠం విలీనమైంది, దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత 1983-86లో 76.65 ఏకర్స్ ఆక్షన్ చేసి వేలం ద్వారా ల్యాండ్ని విక్రయించారు. సరే, అది జరిగిపోయింది, వేలం వేసి అమ్మేశారు. అమ్మిన తర్వాత కొన్నది ఎవరు, కొన్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పెద్ద ఆయన ఎట్లా గుంజుకున్నాడు అనేది ఇక్కడ ఒక సబ్జెక్టు. రెండో సబ్జెక్టు, రిమైనింగ్ ల్యాండ్ 22.46 ఏకర్స్ మఠం ఆధీనంలో ఉండాలి, కానీ అందులో 14.19 ఏకర్స్ లీజుకి ఇచ్చారు. ఇక్కడ మతలబ్ ఇక్కడే జరిగింది. లీజ్ ఎంత అంటే ఎకరానికి 25 రూపీస్, 25 రూపాయలు, 25 రూపీస్ పర్ ఏకర్ పర్ ఇయర్ లీజుకి ఇచ్చారు. ఎన్ని సంవత్సరాల లీజు, ఎన్ని ఏకర్స్? 14.19 ఏకర్స్. అయితే ఇది గత 15 సంవత్సరాలుగా ఈ లీజ్ ఇట్లానే జరుగుతుంది. ఇక్కడ మూడో మతలబ్, ఆ లీజుకి 25 రూపీస్కి ఇచ్చినా కూడా ఇంతవరకు ఎవరు అమౌంట్ బుగ్గమఠానికి చేరలే, అదంతా పెద్ద ఆయన అనుచరులే. సో లీజు పేరుతో తీసుకున్నారు, లీజు అమౌంట్ పేమెంట్ లేదు. అంటే ఇది వీ కెన్ సే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ దైర్ ఓన్ ప్రాపర్టీ అన్నట్టుగా చిత్రీకరణ జరిగింది. తర్వాత 2.96 ఏకర్స్. ఇంతకుముందు బుగ్గమఠంలో ఏం చేశారంటే వేరే వాళ్ళకి వేలం ద్వారా అమ్మిన ల్యాండ్ని ఈయన మళ్ళీ కొనుగోలు చేసుకున్నాడు. ఇందాక చెప్పినట్టుగా డి వెంకటేష్ నుండి 2.96 ఏకర్స్, మునుస్వామి నుండి 1.24 ఏకర్స్ ఈయన కబ్జా పెట్టి గుంజుకున్నాడు. అదే కాకుండా 3.88 ఏకర్స్ ఫారెస్ట్ ల్యాండ్, దీని పక్కన ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఆ ఫారెస్ట్ ల్యాండ్ కూడా కబ్జా పెట్టుకున్నాడు. ఈ ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా పెట్టుకోవటం అనేది భారీ నేరం. దాని మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. భూ కబ్జాదారుని మాత్రమే కాదు, ఈ కబ్జాకి సహకరించిన అధికారుల మీద కూడా అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చారు.